నిజం చెప్పు. లవ్ స్టోరీ అంట. నెక్స్ట్ క్వశ్చన్. అమ్మాయిలతో బ్లాక్ చేయడం అంటే చాలా 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 కష్టం. పిచ్చి సైకో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అంకిత్ లయ. నేను ముందు చెప్దాం అనుకున్నా ఫ్రెండ్స్, కానీ లయ కూడా చెప్పేసింది. ఏంటిది? వెల్కమ్ టు అవర్ ఛానల్. చెప్పినాం కదా. సో మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి ఈరోజు సో మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ చేయబోతున్నాం. లెట్స్ స్టార్ట్. నువ్వే నేమ్స్. నా పేరు లయ. నా పేరు అంకిత్. సో అందుకే ఛానల్ పేరు అంకిత్ లయ. ఛానల్ పేరు అంకిత్ లయ. ఐడి ఎవరు స్టార్ట్ చేశారు? ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి నేనే స్టార్ట్ చేశాను. మా ఎంగేజ్మెంట్ అయిపోయిన నెక్స్ట్ డే, అదే రోజు అకౌంట్ క్రియేట్ చేసి నెక్స్ట్ డే పోస్ట్ చేశాను. యూట్యూబ్ ఛానల్ అంకిత్ ఎప్పటి నుంచో, సిన్స్ 2012లోనే క్రియేట్ చేసాం. కానీ ఏం పోస్ట్ చేయలేదు. జస్ట్ ఒక వీడియో 2 వీడియోస్ అట్లా చేసి పెట్టాడు. అదేదో అప్పటి నుంచే మంచిగా పోస్ట్ చేసి పెడితే ఇప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళ? ఎక్కడో ఉండేవాళ్ళం. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్స్టాగ్రామ్ ఐడి ఎందుకు అదే పెట్టారు? ఇద్దరు పేర్లు అవే కాబట్టి అదే పెట్టాము. దాంట్లో పెద్ద యాక్చువల్లీ నేను లవ్ గాట్ వింగ్స్ అని పెట్టాలనుకున్నా, బట్ అప్పుడు అంకిత్ వద్దన్నాడు. ఇంకా అంకిత్ లయ నేమ్స్ ఫోకస్ అవుతుందని, వినగానే చూడగానే ఈ పర్సన్ అంకిత్, తిను లయ అని జనాలకి తెలుస్తుంది ఈజీగా అని అది పెట్టామంటే ఇంకా అదే పెట్టేశాను. వీడియోస్ ఎవరు పోస్ట్ చేస్తారు? నేనే పోస్ట్ చేస్తాను. లేదు ఫ్రెండ్స్, చాలా వరకు 95% ఆఫ్ వీడియోస్ అన్నీ నేనే పోస్ట్ చేస్తా. ఒక 5% 10% మాత్రమే అంకిత్ పోస్ట్ చేస్తాడు. ఇది నిజం. మీ ఊరు ఎక్కడ? మంచిర్యాల డిస్టిక్, బెల్లంపల్లి నాది. సో మంచిర్యాల డిస్టిక్లోనే ఆర్కేపీ అంకిత్ వాళ్ళది. నియర్ బై 20 చేంజ్ ఏమో ఉంటుంది. 20 minutes అంతే. కిలోమీటర్స్ 20 minutes లో వెళ్ళొచ్చు, 15 minutes లో వెళ్ళొచ్చు, హాఫ్ అన్ అవర్ లో కూడా వెళ్ళొచ్చు. రోడ్ వే బాగుంటుంది. ఈ మధ్య మంచిగా అయింది. జాబ్ అంకిత్ సింగరేణి జాబా? జై సింగరేణి. లావులా పడుతున్నా. లావులో విడబడతాను, అలా కనబడుతున్నా లేవంటే ఇంకా లావులో పడుతుంది. చూసారా ఫ్రెండ్స్, అమ్మాయిలతో బ్లాక్ చేయడం అంటే చాలా 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 కష్టం. 5 minutes లో రెడీ అయినా. 5 minutes లో అసలు నేను ఏం రెడీ కాలేదు. ఫస్ట్ 5 minutes అని అరగంట చేసింది. 5 minutes అని చెప్తుంది. ఇప్పుడు నేను అసలు ముఖం కడుక్కోవడం కూడా కడుక్కోలేదు. ఫేస్ వాష్ చేసుకోకుండా పౌడర్ వేసుకున్నాడు. నేను వాష్ చేసుకొని పౌడర్ వేసుకున్నా అంతే. చూసారుగా. లైట్ పెట్టుకో, ఇంకా నీ వైపే. చూసారు కాట. లైక్స్ అండ్ డిస్లైక్స్. నాలో నచ్చేది నచ్చంది చెప్పు. నచ్చిందంటే కేరింగ్, చాలా కేరింగ్గా ఉంటుంది. అదే అప్పుడప్పుడు ఓవర్ కేరింగ్ అవుతుంది, కానీ తన మీద తన కేర్ చేసుకోవాలి. మనం చెప్పాలి, చెప్పినా వినదు. అంటే ఐ మీన్ కేరింగ్ ఉండదు, తన మీద తనకు కేరింగ్ ఉండదు. అవతల పర్సన్ మీద కేరింగ్ ఎక్కువ తీసుకుంటుంది. లైక్ అదే, డిస్లైక్ అదే. సో నువ్వు చెప్పు. ఇంకా అడుగుతలేవేందా అని వెయిటింగ్. అంకిత్లో నచ్చే క్వాలిటీస్: పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇస్తాడు. మా పేరెంట్స్కైనా, అంకిత్ డాడీకైనా, ఎవరికైనా. అండ్ చాలా కేరింగ్, చాలా లవ్ చూపిస్తాడు. అది లైక్. డిస్లైక్ వచ్చేసి ఎంత పేషెన్సీతో ఉన్నా కోపం వస్తే మాత్రం సైకో, పిచ్చి సైకో. అది డిస్లైక్. అండ్ ఇంకొక డిస్లైక్ వచ్చేసి ఎంత ఆకలి అయినా కూడా బద్ధకం, తినడు. ఇదైతే యాక్సెప్ట్ చేయొచ్చు. తినడు. ఎవరైనా తెచ్చి పెడితేనే మనం తింటాం. ఎంత ఆకలి అయినా పడుకుంటాడు. సో అది డిస్లైక్. లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్. ఇంట్లో ఒప్పించుకొని
చేసుకున్నాను. హూ ఈజ్ ఆన్ ఫోన్ ఎవ్రీ టైమ్? అంకిత్ 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 100కి 100%, 200% అంకిత్. లేదు ఫ్రెండ్స్, అంకిత్ అంకిత్ అంకిత్. లేదు, మనం యూజ్ చేస్తే ఎప్పుడో ఒకసారి నైట్ టైం ఏదైనా మూవీ కానీ ఏదైనా చూస్తాం. అది లయ. ఎప్పుడో ఒకసారి కాదు. ఇక్కడ టీవీ రన్ అయితేనే ఉంటుంది, ఇక్కడ స్క్రోలింగ్ అయితేనే. అవును, నాకు చిన్నప్పటి నుంచి టీవీ చూసే అలవాటే లేదు. చూసారా? మరి ఫోన్ ఎవరు ఎక్కువ వాడుతున్నారు? మీరే టైప్ చేయండి. లేదు, నేను ఫోన్ ఎక్కువ వాడను. అంకిత్ వచ్చిన ప్రతి మూవీ అదే రోజు కవర్ చేసేయాలి. అవును, మూవీ చూస్తే ఎక్కువసేపు ఫోన్ వాడినట్టు కాదు కదా. ఎందుకు కాదు? ఫోన్ లోనే కదా మూవీ చూసేది. అవును, ఓన్లీ మూవీ చూస్తున్నాం, వాడినట్టు కాదు కదా. అది వాడడం అంటే ఫోన్ లోనే కదా మూవీ చూసేది. చూస్తున్నాం, అది వాడినట్టు కాదు. నైట్ మొత్తం అసలు పడుకోవడమే ఉండదు. నైట్ ఏదన్నా ఒక మూవీ స్టార్ట్ చేసినా, సిరీస్ స్టార్ట్ చేసినా, అది అయిపోయేంత వరకు తిండొద్దు, పడుకోవడం వద్దు, ఏమొద్దు, చూస్తూనే ఉంటాడు. అది అయిపోవాలి, అప్పుడే ఏదైనా. మనం మళ్ళీ కలిపి స్పూన్ వేసి తినమని పక్కన పెడితే ఏదో స్నాక్స్ తిన్నట్టు ఫుడ్ తింటూ చూస్తాడు. చూస్తూ తినాలి, లేదా తిండి ఆపేసి చూడాలి. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఎవరు ఎక్కువ వాడినట్టు? ఒప్పుకోరు కదా మనం ఏం చెప్పినా. ఆహా, లవ్ స్టోరీ అంట నెక్స్ట్ క్వశ్చన్. కానీ లవ్ స్టోరీ ఇప్పుడే కాదు, కొంచెం ఫేమ్ వచ్చాక అప్పుడు మంచిగా స్టోరీ అనేది చెప్తాం. హూ ప్రపోజ్డ్ ఫస్ట్? ఇంకెవరు తెలుసు కదా, లయనే. నిజం చెప్పు. నేనే. లయనే అట. లేదు ఫ్రెండ్స్, అంకితే. హూ ఇస్ ద లేజియెస్ట్ పర్సన్? లయ. అంకిత్. లయ. అంకిత్. లయ. అంకిత్. లయనే. అంకిత్. చెప్పానుగా ఇందాక, ఆకలి అయితే కూడా తినని వ్యక్తి ఎవరు లేజీ అన్నట్టు. అది ఓకే, యాక్సెప్ట్ చేస్తా. పండుకున్నది అనుకో, లేపినా లేవది, అది లేజీయే కదా. ఎవరు ఎక్కువ పడుకుంటారన్న క్వశ్చన్ వస్తే నా పేరు చెప్పు. లేజీ మాత్రం అంకిత్. ఇక్కడ పక్కనున్న వాటర్ బాటిల్, వన్ టైప్ ఆఫ్ లేజీ. పక్కనున్న వాటర్ బాటిల్ కి కూడా నాని వాటర్ బాటిల్ ఇవ్వవా అని అడుగుతా. తీసుకోడు, తాగడు. ఫస్ట్ మన మీద కొంచెం కోపంలో ఉంటే దాని మీద మసాలా ఎట్లా అంటే ఇంకా అది ఏడుకో పోతుంది. ఇంకా అది అట్లా మసాలా కాదు, స్టార్ట్ చేసేది ఎవరు? స్టార్ట్ అంటే కూడా అందరికీ తెలిసిందేలే, దానికి మళ్ళా సపరేట్ గా చెప్పడం అవసరం లేదనుకుంటా. ఎక్కడైనా అమ్మాయిలే కదా గొడవలు స్టార్ట్ చేసేది, అందులో మళ్ళా ఎక్స్ప్లెనేషన్స్ ఇవన్నీ. నన్ను నమ్ముతారు కదా, నేనైతే అసలు అబద్ధమే చెప్పట్లేదు, చెప్పను అని ముందే ఫిక్స్ అయ్యాం ఇద్దరం. నన్నే నమ్మండి, ఇదే నిజం. అందరికీ తెలుసులే, పెళ్ళైన వాళ్ళకి మెయిన్ గా స్టార్ట్ చేసేది అంకిత్, నేను కాదు. నువ్వు మసాలా యాడ్ చేస్తా అంటే నేను ఒప్పుకుంటా. ఈచ్ అదర్స్ ఫేవరెట్ ఫుడ్? నువ్వు ఫస్ట్ చెప్పు. మనకి ఫేవరెట్ నాది చెప్పు, నీది కాదు. మనకి నీది కాదు, నాది చెప్పు. ఎగ్ ఒకటి, టొమాటో కర్రీ, ఇంకా బిర్యానీ, అది కామన్. ఇంకేమన్నా స్వీట్స్ తినని తెలుసు ఎక్కువ, తినే వాటికంటే స్వీట్స్ అని. కొంచెం బయట మనం ఏదైతే చెప్తామో అదైతే అస్సలు తినేది. నాకు యాంటీ, ఇద్దరం రివర్స్. నాకు చెప్పవా? సో నాకైతే టొమాటో కర్రీ అంటే చెప్తా. నాకైతే టొమాటో కర్రీ అంటే పిచ్చి. నాకు రోజు టొమాటో కర్రీ పెట్టినా కూడా నేను రోజు తింటా. నాకు అంత ఫేవరెట్ టొమాటో. అండ్ అంకిత్ ఫేవరెట్ ఫుడ్ వచ్చేసి స్వీట్స్, కేక్స్, బయట ఫుడ్ ఏదైనా ఓకే. కర్రీస్, చికెన్. చెప్పు చెప్పు చెప్పు. ఫుడ్ బయట ఫుడ్ అంతే, ఎక్కువ దాంట్లో స్వీట్స్, డెజర్ట్స్. కిడ్స్ ని ఎప్పుడు ప్లాన్ చేస్తారు? టైం ఉంది ఫ్రెండ్స్, ఇంకా ఫైనాన్షియల్ గా ఇంకా సెటిల్ అవ్వాలి, అప్పుడు ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాం. టైం ఉంది. ఎప్పుడైనా తినని ఎందుకు పెళ్లి చేసుకున్నా అని అనుకున్నారా? చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. లేదు, ఎప్పుడూ అట్లా అనుకోలేదు. ఇంకా చాలా వరకు అంకిత్ ని చేసుకొని నేను హ్యాపీ, చాలా హ్యాపీ. అది నా బెస్ట్ డెసిషన్. సేమ్ పించ్ ఫ్రెండ్స్. అందుకే ఫస్ట్ నన్ను చెప్పన్నావా? నేను ఏది చెప్తా సేమ్ పించ్ అయిపోయింది. బిగ్గెస్ట్ ఫియర్స్.
నా బిగ్గెస్ట్ ఫియర్ నా బిగ్గెస్ట్ ఫియర్ ఏంటో చెప్పు. హారర్ మూవీస్ అంటేనే సినిమా అంటే ఇట్లా మన నోటి నుంచి ఇట్లా దయ్యాల సినిమా, హారర్ మూవీ ఇట్లా ఏదన్నా వచ్చిందంటే అమ్మో అమ్మో అని కథం ప్యాక్, చీకటి అయిందంటే ప్యాక్, లైట్ లేదంటే ప్యాక్. ఇంకా బిగ్గెస్ట్ ఫియర్ అంటే ఏమన్నా అన్నిటికీ ఫియరే. కోతి వచ్చిన ఫియరే, పిల్లి వచ్చిన ఫియరే, కుక్క వచ్చిన ఫియరే, అన్నిటికీ ఫియరే. నాకు చెప్పు. నీ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటంటే నేను దూరం అయిపోతానేమో అని. కాదు కానీ అంకిత్ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటంటే ఫీవర్ ఫియర్ ఫీవర్ ఫీవర్ కాదు ఫియర్. ఫీవర్ అన్నా నీ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి? మళ్ళీ ఫీవర్ అన్నా. చీ సారీ. నీ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి? ఫియర్. నన్ను ఎందుకు అడుగుతున్నావు? నువ్వు దేనికి భయపడతావు రా అసలు? నీకే తెలియాలి. పాములు, బల్లి, బల్లి Lizard. బల్లి, లిజర్డ్. Give rating to your partner on 10 who has more patience, love, anger, caring. Of course ఇద్దరికి 10. నాకు తెలిసినంత వరకు మంచిగా చదువు. నువ్వు చదువురా అని అందుకే అన్నా నేను. మనం చదివితే ఎట్లుంటుంది అంటే తుస్ అన్నట్టు ఉంటది. లోపలికి వెళ్ళిపోతూనే ఉంటుంది అది. గివ్ రేటింగ్ టు యువర్ పార్ట్నర్ ఆన్ 10 హూ హ్యాస్ మోర్ పేషెన్సీ. పేషెన్సీ విషయంలో నాకే నాకు పేషెన్సీ లేదే ఇట్లున్నదా? నాది ఫ్రెండ్స్ పేషెన్సీ, నాకే పేషెన్సీ ఎక్కువ. ఎంత మసాలా వెళ్ళినా కూడా ఓపిక పడుతూ ఉంటా. రేటింగ్ అన్నారు, నా పేషెన్సీ మీద నువ్వు రేటింగ్ ఇవ్వు, నీ పేషెన్సీ మీద నేను రేటింగ్ నీ ఇవ్వాలి. పేషెన్సీయా? నీ పేషెన్సీ అన్ని గుర్తు తెచ్చుకో, అన్ని గుర్తు తెచ్చుకొని చెప్పు. పేషెన్సీ చాలా తక్కువ ఫ్రెండ్స్. ఏదన్నా కొబ్బరి అంటే అసలు పేషెన్స్ ఉండదు. ఇక మసాలా వెళ్తుంది అంటే అది పేషెన్సీ లేనట్టు కొంచెం. ఫస్ట్ నువ్వు ఓకే నెక్స్ట్ లవ్. నువ్వు ఫస్ట్ అన్ని లవ్ వచ్చేసి 10/10 ఇస్తా. పేషెన్సీ వచ్చేసి 8.5 ఇస్తాం 10కి. నెక్స్ట్ ఏంటది? కేరింగ్. ఓకే నాకు కేర్ చేసుకోవడానికి ఇస్తా 10/10. ఇంకా అంతే. సో నీ పేషెన్సీ వచ్చి నువ్వు నాకు ఎంత ఇచ్చినావు? అన్ఫేర్ గుర్తు తెచ్చుకుంటున్నా మరి నువ్వు ఫేర్ ఇచ్చినావా లేదా అని. నీకెందుకు ఇచ్చినావంటే సో పేషెన్సీ విషయంలో అంకిత్ కి 9 అంటే 10 తప్పలేదు. పేషెన్సీతో ఉంటాడు కానీ అది ఎప్పుడు బర్స్ట్ అవుట్ అయ్యేది తెలియదు. లవ్ 10/10. కేరింగ్ 10 out of 10. నేను ఇట్లా వెళ్తుంటే నాకు ఏదైనా దెబ్బ తాకే ముందే అది అక్కడ అది ఉంది, జాగ్రత్తగా వెళ్ళు, చూసుకో, మళ్ళీ ఏదో ఒకటి చేసుకుంటావు అని అంటాడు. బెస్ట్ మెమొరీ బిఫోర్ మ్యారేజ్ ఏముంది ఫ్రెండ్స్? లవ్, ఐ మీన్ వీళ్ళింట్లో మా లవ్ చెప్పడం, మా ఇంట్లో కూడా మా లవ్ చెప్పడం, వాళ్ళు యాక్సెప్ట్ చేయడం, అదే ఒక బెస్ట్ మెమొరీ. సో నా బెస్ట్ మెమొరీ బిఫోర్ మ్యారేజ్ వచ్చేసి అది కాదట. సో మా ఇంట్లో అంకిత్ కోసం చెప్పిన తర్వాత కొన్ని డేస్కి మొత్తం తెలుసుకొని కొన్ని డేస్కి మా డాడీ అంకిత్కి కాల్ చేసి రమ్మని చెప్పాడు ఇంటికి. వచ్చినప్పుడు మాట్లాడి మా డాడీ నార్మల్గా అంకిత్తో మాట్లాడారు. మా మమ్మీ అండ్ డాడీ ఇద్దరు కలిసి లేదా ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎప్పుడేం అడగలేదు అండ్ ఇట్లా నీకోసం చెప్పి అడిగింది అంటేనే అది చాలా పెద్ద విషయం, అందుకోసమని ఇంక ఒప్పుకుందాం అనుకుంటున్నామని చెప్పారు అంకిత్కి. చెప్పిన వెంటనే అంకిత్ నోట్ల నుంచి వచ్చిన ఫస్ట్ మాట ఏంటంటే, ఇప్పుడు ఒప్పేసుకున్నట్టేనా అంకల్? అయిపోయిందా? ఇంకా ఒప్పేసుకున్నారా? సో నాకైతే బిఫోర్ మ్యారేజ్ ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మాత్రం నేను ఊకే గుర్తు తెచ్చుకొని నవ్వేది మాత్రం అదే. హూ అపాలజైజ్ ఫస్ట్? తెలుసు కదా, మనమే. నువ్వు నిజం చెప్పు. మనమే ఫ్రెండ్స్, మనమే. కాదు ఫ్రెండ్స్, పెళ్ళైన వాళ్ళందరికీ తెలుసు. నువ్వు ప్రతి దానికి పెళ్ళైన మనకు పెళ్లి కాలేదా? పెళ్ళైన వాళ్ళకి అందరికీ తెలుసు. మంచిగా చెప్పు. నువ్వు ఫేర్ గా చెప్పు. ఫేర్గా నేనే. నిజం చెప్పాలంటే ఎక్కువ పర్సంటేజ్. కానీ ఇప్పుడు ఇద్దరికి ఏ గొడవ అయినా ఏదైనా కూడా గొడవ పడతాం,
ఫుల్ ఇష్టం ఉన్నట్టు అనుకుని గొడవ పడతాం, ఏపో అని. మళ్ళీ నెక్స్ట్ కాల్ అది అంకిత్ నాకు కాల్ చేసిన, నేను అంకిత్కి కాల్ చేసిన, అసలు ఏం గొడవ కానట్టు నార్మల్ గా చెప్పరా ఏం చేస్తాను ఏంటి నార్మల్ అయిపోతాం. కానీ కాల్ చేసే విషయంలో ఎక్కువ శాతం నేను చేస్తాను అంతే. అనుకుంటావు ఎందుకంటే నీది నీకు అర్థం కాదు కాబట్టి నువ్వు అనుకుంటావు. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్స్ ద వన్ థింగ్ విచ్ మేడ్ యూ రియలైజ్ దట్ హీ ఈస్ ద వన్ ఆర్ షీ ఈస్ ద వన్? అన్నిటికీ నేనే ఫస్ట్ చెప్తున్నా. అవును, ఒక్కదానికి చెప్పినాను. సో చాలా రీజన్స్ ఉన్నాయి. దాంట్లో మెయిన్గా ఫస్ట్ వచ్చేసి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ పాయింట్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ. సెకండ్ వచ్చేసి అంకిత్ నా పైన చూపించే ఇంపార్టెన్స్, అది మెయిన్. నేను ఎక్కడ మిస్ అయిపోతానో, నేను ఎక్కడ దక్కనో అన్న భయం అంటే జాగ్రత్త పడడం. ఎప్పుడైనా అంటే లైక్ మేమిద్దరం ఫ్రెండ్స్, లైక్ నేను మా ఇంట్లో చెప్పక ముందు వరకు కూడా నేను కాంటాక్ట్లో ఉన్నాను అండ్ మేమిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్. అప్పుడు కూడా ఎప్పుడైనా నేను లోకల్లో షాపింగ్కి అటు ఇటు వెళ్ళినప్పుడు ఇక్కడే ఉన్నా అని కలుద్దాం అన్నట్టుగా నార్మల్ ఎప్పుడన్నా నేను అందరం ఫ్రెండ్స్ని కలుస్తాం కదా, అలా కలుద్దామని అంటే కూడా లేదు వద్దు, ఈ కలిసినప్పుడు ఇంకెవరైనా చూసి ఏదైనా అయ్యి మీ డాడీ వరకు వెళ్ళినా అది కరెక్ట్గా పోట్రే అవ్వదు. సో అసలు కలవడమే వద్దు ఇప్పుడు అని. అంటే దాంట్లో చాలా డీప్ మీనింగ్ ఉంది. నువ్వు కావాలి నాకు, ఇవన్నీ వద్దు అని నాకు చాలా సార్లు అనిపించింది. సో అందుకే క్వశ్చన్కి ఆన్సర్కి నాకైతే ఏం అర్థం కాలేదు. మీకు అర్థమైతే చాలు. పాస్. నెక్స్ట్ నువ్వు చెప్పు. అది ఏంటిది క్వశ్చన్ అర్థం కాలే, నువ్వు ఇచ్చిన ఆన్సర్ దానికి దీనికి సంబంధం ఏం అర్థం కాదు. క్వశ్చన్ ఏంటంటే అబ్బా చేసుకుంటే ఇట్లాంటి అమ్మాయినే చేసుకోవాలరా అని ఏ విషయంలో అనిపించి నన్ను చూస్ చేసుకున్నావు అని. ఏ విషయంలో అంటే నాలో ఏం చూసి అనిపించింది తినని చేసుకోవాలి అని. కేరింగ్ చెప్పా కదా ఇంతకుముందే, కేరింగ్ నచ్చింది. మెయిన్లీ కేరింగ్, లవ్, ఇంపార్టెన్స్ ఇస్తే ఎట్లా ఉంటుంది అనేది దాన్ని బట్టి. ఇంపార్టెన్స్ ఇచ్చింది అంటే వన్స్ ఎక్కడికైనా బాగుంటుంది అన్నట్టు. సే ఐ లవ్ యూ టు ఈచ్ అదర్. చెప్పు. ఇంతకుముందు క్వశ్చన్కి నేను ఫస్ట్ చెప్పిన. ప్రపోజ్ చేసింది నేనే కదా ఫస్ట్. అవును. ఇప్పుడు ఓకే, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. ఐ లవ్ యూ చెప్పమన్నా, ఐ లవ్ యూ టు చెప్పాను కదా. ఐ లవ్ యూ. లవ్ యూ టు. హూ కుక్స్ బెటర్? నువ్వెందుకు కొడుతున్నావు? నేను నాకు కొట్టుకుంటున్నా. చెప్పు. మనకు అసలు కుకింగే రాదు కాబట్టి లేనే బెటర్. బెటరా? సూపర్. సారీ అంకిత్ అసలు ఏం చేసుకోవడం రాదు, జస్ట్ ఎగ్ ఆమ్లెట్. అది పర్ఫెక్ట్ ఉంటుంది. కనీసం వచ్చింది ఒకటి పర్ఫెక్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కనీసం మ్యాగీ కూడా రాదు ఫ్రెండ్స్, ఓన్లీ ఎగ్ ఆమ్లెట్ అంతే. మళ్ళీ దాంట్లో మనం ఏదైనా కుక్ చేస్తుంటే పక్కకు వచ్చి అన్ని సజెషన్స్, ఇది దీంట్లో అది దాంట్లో వేయకు. అండ్ మెయిన్ థింగ్ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే నాకు ఒకటి అర్థం కాదు ఫ్రెండ్స్, కర్రీస్ లో ఆనియన్ ఉండొద్దు మొత్తానికి, అసలు ఆనియన్ వేయొద్దు. ఆనియన్ ఫ్లేవర్ వచ్చినా ఆనియన్ వచ్చినా ఫుడ్ తినడు, అది ఏదైనా ఎవరు చేసినా అంతే. కానీ ట్రై చేసినా కూడా మనకి సెన్సేషన్ బాగుంటుంది. ఓకే ఈడి వరకు బాగానే ఉంది. ఈడి వరకు బాగానే ఉంది. ఆనియన్ తినని వ్యక్తి పానీపూరిలో ఆనియన్ తింటాడు, కానీ ఆనియన్ పకోడీ తింటాడు. పచ్చి ఆనియన్ నీకు అసలు ఆనియన్ కాకుండా నార్మల్ తింటా. రా ఆనియన్ తినేస్తాను నేను, డైరెక్ట్ కూడా తినేస్తాను. కర్రీలో అస్సలు ఇంకా కాదు. హూ ఇస్ ద మోస్ట్ యాంగ్రీ పర్సన్? చెప్పాను ఇంతకు ముందే చెప్పాను. ఇద్దరం. నేను ఎంతదో ఆడంతా ఫైర్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ ఫైర్ అవుతా ఆడు ఇంకా ఫైర్ చేసి మళ్ళీ ఇంకా ఫైర్ అవుతుంది. సో ఇద్దరు అన్నట్టు లేదు. నేను అసలు ఇది ఒప్పుకోను అంతే. ఎవరి కోపం ఎక్కువ? ఇప్పుడు ఎవరికైనా కాల్ చేద్దామా? కనబడుతుంది. ఎవరికైనా కాల్ చేద్దామా? కనబడిందా లేదా? ఎవరికి కాల్ చేద్దాం చెప్పు. యాంగ్రీ ఇక్కడ నుంచి ఎవరికి వస్తాను. తప్పు చెప్తున్నాడు.
అయిపోయింది. తప్పు చెప్తున్నావు అని ప్రూవ్ నేను clarity అయిపోయింది ఇస్తున్నా. ఆల్రెడీ. నేను కాదు friends. హెన్స్ ప్రూవ్డ్. సో వెయిట్, అయితే ఇంకొకటి ఏంటంటే నేను లాస్ట్ ఒక బ్లాగ్ అప్లోడ్ చేసాం మేము కార్లో ట్రావెలింగ్ది. అప్పుడు ఏందో ఒక కామెంట్ వచ్చింది వాయిస్ అనేది క్లియర్ లేదు అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి మైక్ అడుక్కొని తెచ్చుకో. అదే చెప్తున్నా, బాబాయ్ది మైక్ తీసుకొచ్చుకున్నాం. మేము ఆర్డర్ పెట్టిన ఆర్డర్ మైక్ పెట్టేసాం కానీ ఇంకా రాలేదు. ఇప్పుడు ఫ్రీ టైం ఉంది కాబట్టి వీడియో చేసి ఏదైనా ఒకటి పెట్టాలి సో అని మీకోసం అని మైక్ అడుక్కొని తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. అంత గలీజ్గా అంకిత్ వాళ్ళ బాబాయ్ మైక్, సో తీసుకొచ్చాం అనమాట. వాయిస్ క్లియర్ ఉండాలి, ఉంటేనే చూడాలనిపిస్తుంది, చూస్తారని. సో ఇప్పటికైతే ఈ వీడియో ఇట్లా ఇక్కడతో ఎండ్ చేస్తున్నాం. చాలా మంది అడిగారు లవ్ స్టోరీ, మీ లవ్ స్టోరీ చెప్పండి. అట్లనే ఇంకా మన మ్యారేజ్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ఫుల్ వీడియో పెట్టండి. అంటే కొంచెం మంచి రీచ్ వచ్చిన వీడియోస్ ఉన్నాయి, ఫుల్ వీడియో పెట్టండి అని త్వరలో అప్లోడ్ చేస్తాం. కొంచెం టైం పడుతుంది, కొంచెం బిజీ ఉంది. సో అందుకే పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా అప్లోడ్ చేసేస్తాం. ఓకే, మరి ఇవన్నీ వీడియోస్ చూడాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడాలనుకున్నా అనుకోకున్నా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అట్లేం లేదు కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో కామెంట్. ఓకే, బై బాయ్. సైనింగ్ ఆఫ్, అంకిత్ లయ.